దేవునికి మహిమ కలుగునుగాక. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నిండు వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడు తన మహాకృప చేత, ప్రేమ చేత మనలందరినీ బ్రతికించి బలపరిచి ఆయన భద్రతలో దాచి ఉన్నారు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చిన్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ భయంకరమైన దినాల్లో దేవుడే మనలను అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణ కాపుదలను బట్టి మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన భద్రతలో ఆయనలను దాయబట్టే మనలను నేటికి సజీవుల సంఖ్యలో ఉన్నాం. కరోనా అనే ఈ వైరస్ దేశమంతటా, అనేక దేశాల్లో, రాష్ట్రమంతటా, మన చుట్టుపక్కల వ్యాపిస్తున్నా కూడా అనుక్షణం కంటికి రెప్పలా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అది దేవుని కాపుదల. స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని చూడగలిగిన వారు, చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 23వ కీర్తన, కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అద్భుతమైన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని, ఆలకించాలని ప్రేమతో మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఈ మాట పలుకుతుంది భక్తుడైన దావీదు. దావీదు గొర్రెలకు నైపుణ్యం కలిగినటువంటి కాపరి. కానీ దేవుని విషయానికి వస్తే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడే నా కాపరి అంటున్నాడు. ఆయన దేవుడు మనకు కాపరిగా ఉంటే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, సురక్షితంగా కాపాడబడతాయని చెప్పడానికి భక్తుడైన దావీదు జీవితం ఒక నిదర్శనం.
అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒక నిదర్శనం. కాపరితనంలో దావీదు నైపుణ్యం కలిగిన వాడే అయినా దేవుడే నాకు మాత్రం కాపరి అంటున్నాడు. తను తాను కాచుకుంటాను, ఎలా నన్ను కాచుకోవాలో కాపాడుకోవాలో నాకు తెలుసు అనడం లేదు. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరిని గురించి మొదటగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ వినే వాక్యాలు అని చులకనగా తీసుకోవద్దు. ఎన్నోసార్లు విన్నాం అనుకోవద్దు. ఎన్నోసార్లు ప్రకటించాం అనుకోవద్దు. కాపరికి 2 కర్తవ్యాలు ఉంటాయి. కాపరికి 2 కర్తవ్యాలు ఉంటాయి. మొదటిది కాయడం, రెండవది మేపడం. కాపరి చేసే పనులు ఏంటంటే కాయడం, మేపడం. కాచేటప్పుడు కాపరి చేతిలో కర్ర ఉంటుంది, మేపేటప్పుడు కాపరి చేతిలో మేత ఉంటుంది. కాచే వాళ్ళకి తెలుసు అవి, అందరికీ బోధపడకపోవచ్చు కూడా. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడో, ఎవరు దేవుణ్ణి తమకు కాపరిగా కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు కాస్తాడు, మేపుతాడు, కాపాడతాడు, మేపుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మనకు కాపరిగా ఉంటే ఇలాంటి కరోనా చేతిలో కాదు, ఇంకా ఎంతటి భయంకరమైన పరిస్థితులు మన ముందున్నా మనం కాపాడబడుతూనే ఉంటాం. ఎందుకంటే దేవుడు అలా వాగ్దానం చేశాడు దేవుని పిల్లలకి. కానీ దేవుని కాపుదలలో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయనను కాపరిగా కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఆయన కాపుదలలో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రభువా, నాకు మీరు కాపరిగా ఉండండి, నా కుటుంబానికి కాపరిగా ఉండండి, నా జీవితానికి, నా విశ్వాసానికి కాపరిగా ఉండండి అని దేవుని మీద ఆధారపడితే ఆయన నీకు కాపరిగా ఉండి నిన్ను కాస్తాడు, నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. దావీదు దేవునిని కాపరిగా కలిగి ఉన్నాడు గనక తన జీవితంలో లేమి అనేది జరగలేదు. లేమి కలగలేదు అనే విషయాన్ని తర్వాత మనం ఆలోచిద్దాం, ధ్యానం చేద్దాం. కాపరిని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన నీకు కాపరిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. కాపాడబడే సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొలలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం, యెహోవా నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించునుగాక అని దేవుని పిల్లల్ని దీవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. గంభీరంగా దేవునికి స్తోత్రం చెబుదామా? అలా దేవుని పిల్లలు, దేవుని సేవకులు, దేవుని పిల్లల్ని దేవుని కాపుదలకి అప్పగిస్తూ వచ్చారు. ఆనాటి నుండి కూడా దేవుడు అలా దీవించమని సెలవిచ్చాడు. దేవుడు అలా దీవించమని సెలవిచ్చాడు. ఈ మంచి సమయంలో నేను ప్రేమతో దేవుని సన్నిధికి, దేవుని కాపుదలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
నిజంగా ఆయన్ని నువ్వు కాపరిగా కలిగి ఉంటే, ఆయన కాపుదలలో నువ్వు ఉండడానికి, ఆయన కాపుదలకు నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను సంరక్షించి పోషిస్తాడు. లేమి లేకుండా. కరోనా కాలం కాదు, ఏ కాలమైనా దేవుడు నిన్ను కాపాడుతాడు, సంరక్షించి పోషిస్తాడు. మనకున్న కొద్ది సమయంలో అనేక సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేకపోయినా కొన్ని మాత్రం మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా దేవుని పిల్లలను గురించి దేవుడు వాగ్దానం చేశాడు, వాళ్ళని దేవుడు కాపాడుతానని. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా కొన్ని మాటలు చూడండి. 31వ కీర్తన 23వ వచనం, యెహోవా విశ్వాసులను కాపాడును అని రాయబడింది. యెహోవా విశ్వాసులను కాపాడును అని రాయబడింది. 37వ కీర్తన 28వ వచనంలో, తన యందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడును, వారు ఎన్నటన్నటికీ కాపాడబడతారని రాయబడింది. తన యందు నమ్మకం ఉంచి భయభక్తులతో ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈనాడు మనుషులు ఏదో ఒక కాపుదల కోసం చూస్తున్నారు. మనం అనుకున్నట్టుగా మనుషులు కాపాడలేరు. భర్త కాపాడలేడు, భార్య కాపాడలేదు, తల్లిదండ్రులు పిల్లలను కాపాడలేరు, పిల్లలు తల్లిదండ్రులను కాపాడలేరు. ప్రతి మనిషి పుట్టించిన సృష్టికర్త అయిన దేవుని కాపుదలలో ఉండడం మనకెంతో అవసరం, ఆశీర్వాదం. దావీదు మహారాజు అయ్యుండి కూడా దేవుని కాపుదలలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒకప్పుడు కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుని కాపుదలలోనే ఉన్నాడు. దేవుని కాపుదల లేకపోతే వాక్యం రాయబడింది ఏంటో తెలుసా? 127వ కీర్తనలో, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాపలాలుండొచ్చు కానీ కాపాడలేరు. కాపాడబడటానికి ఎన్నో కాపుదలలు ఇప్పుడు ప్రపంచం మీద మరి ప్రయాసపడుతున్నారు, కాపుదలలు పెట్టారు. కానీ కరోనా మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో అధికారులు, దేశాలను ఏలుతున్నటువంటి మరి ప్రధానులు చేతులెత్తేస్తున్నారు. దీని నుండి మేము కాపాడలేం. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపాడుతాడు, పోషిస్తాడు. ప్రియులారా, కాపాడుకునే నేపథ్యంలో బయటికి రాకుండా ఉండడానికి లాక్డౌన్ ఏర్పాటు చేస్తే, లాక్డౌన్ మరి ప్రభుత్వం నిర్ణయిస్తే ఇప్పుడు పోషణకు మాత్రం కష్టమైంది చాలామందికి. ఇంత భయంకరమైన కాలంలో కూడా దేవుడు పోషించగలడు, కాపాడగలడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆయన విశ్వాసులను కాపాడుతాడు. అంటే తన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిన వారిని దేవుడు కాపాడుతాడు. ఆయన కాపుదలలో ఉండడానికి ఇష్టపడితే, ఆయన కాపాడుతాడని నమ్మి ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటే, ఆధారపడడానికి నువ్వు ఇష్టపడితే, అంగీకరిస్తే, ఆయన తన యందు భయభక్తులు గల వారిని ఎన్నటెన్నటికీ కాపాడుతాడని రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చాలా ప్రేమతో దేవుని సన్నిధికి మరి ఆహ్వానం తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. దేవుడు మనకు కాపరిగా ఉండడం ఎంత ఆశీర్వాదం. మన కుటుంబాలకు దేవుడు కాపరిగా ఉండడం ఎంత దీవెన, ఎంత మేలు. 121వ కీర్తనలో 6వ వచనం, 121వ కీర్తన 7వ వచనం, 121వ కీర్తన 8వ వచనం, 121వ కీర్తన 8వ వచనంలో ఈ మాటలు పదే పదే చెప్పబడ్డాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. 121
6వ వచనంలో అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు. 91వ కీర్తనలో ప్రభు ఈ వాగ్దానం చేశాడు, ఏ అపాయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గంభీరంగా స్తోత్రం చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏ అపాయం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే కాపరి ఉన్నాడు, కాచే కాపరి ఉన్నాడు, కాపాడే కాపరి ఉన్నాడు గనుక, ఆయన్ని నువ్వు కాపుదలగా ఉంచుకున్నావు గనుక ఆయన నిన్ను కాపాడుతాడు, అపాయం రాకుండా కాపాడుతాడు. ఈ కరోనా వైరస్ అంత చిన్నది కాదు, మనుషులు ఊహించుకునే అంత. ఎంత ప్రమాదకరమైందైనా దేవుడు కాపాడుతాడు. ఆయన నీకు అపాయం రాకుండా కాపాడతాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. 7వ వచనం, నీ ప్రాణమును కాపాడుతాడు. 121 7వ వచనం, ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. 8వ వచనం, నిన్ను కాపాడుతాడు. 121 8వ వచనంలో నిన్ను కాపాడుతాడు. 121 చివరి వచనం అంటే 8వ వచనంలో మరలా రాశాడు, ఆయన నీ రాకపోకల యందు కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, అపాయం రాకుండా కాపాడుతాడు, నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. వాస్తవంగా ఇప్పుడంతా మనుషులు పడుతున్న ప్రయాస అంతా దేని కొరకండి? ప్రాణాలు కాపాడబడాలని కదా. లాక్డౌన్ ఏర్పాటు చేసింది ఎందుకండి? ప్రాణాన్ని కాపాడుకోవడానికి కదా. ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు, మనం కూడా చేస్తూనే ఉన్నాం. నేనేమంటున్నానంటే, దేవుడు నీ కాపరిగా ఉంటే అపాయం నీ దగ్గరికి రానివ్వడు. ఆయన కాపుదలలో నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ఆయనను కాపరిగా ఉండి ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, అపాయం రాకుండా కాపాడుతాడు, ఆపద రాకుండా కాపాడుతాడు, రాకపోకల యందు కాపాడుతాడు. అక్కడ ఒక మాట రాయబడింది, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతానన్నాడు. స్తోత్రం చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నావా? ఈ లోకంలో మనుషులు కాపుదల కోసం ఎన్నో ప్రయత్నాలు, కాపాడుబట్టం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేసినా అయ్యో మనుషులను అదుపు చేయలేకపోతున్నామని యంత్రాంగం అంతా కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. రాత్రి పగలు అనకుండా మరి పోలీసు వాళ్ళేమి, మరి అధికారులేమి, ఈ డాక్టర్లేమి, నర్సులేమి, కార్మిక మరి పారిశుద్ధ్య కార్మికులేమి ప్రయాసపడుతున్నారు. కానీ మనుషులను కాపాడలేకపోతున్నారు. వేలకు వేల మంది చనిపోతున్నారు. వాక్యం అంటుంది కదా, అపాయం నీ దగ్గరికి రానియను, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని జనాంగమా, దేవుని పిల్లలరా, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? దేవుడు కాపరిగా ఉన్నవాళ్ళు కాపాడబడతారు. ఆయన కాపుదల్లో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. నిన్ను, నీ ప్రాణాన్ని, నీ ప్రయాణాలను అపాయం రాకుండా కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు. ఆయా సందర్భాలను బట్టి ఏ భక్తుడు మరి యెహోవా నా కాపురి అని చెప్పాడో ఆ భక్తుడు కాపాడబడిన విధానాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా కాపాడుచుండెను. సిరియనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు సిరియనులు దండెత్తి వచ్చాడు. అక్కడికి వారి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కాపాడాడు. వాళ్ళు కప్పం చెల్లించి దాసులుగా ఉన్నారు. తర్వాత 8వ అధ్యాయంలో 14వ వచనం, దమస్కు ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళు కూడా దాసులై కప్పం కట్టి
మరి విధేయులయ్యే వాళ్ళు అయ్యారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుని కాపుదలలో ఉండడానికి దావీదు ఇష్టపడ్డాడు. దేవుడు తనకు కాపరిగా ఉండాలని కోరుకున్నాడు. నువ్వు ఏ కాపుదలలో ఉన్నావో నాకు తెలియదు. ఎందుకు దేవుడు కాపరిగా ఉండడం దావీదుకు లేమి కలగలేదు అనే విషయాన్ని కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్తలో రాయబడింది 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు అపాయం వచ్చుడు చూసి, క్రూరమృగాలు వచ్చటం చూసి పారిపోతారు. గొర్రెలు తమవి కానందున నేనైతే గొర్రెల కోసం ప్రాణం పెడతానని, ప్రాణం పెట్టేంతగా కాపాడే కాపరి. 121లో ఒక మాట రాయబడింది 2-3 వచనాల్లో, యెహోవాయే నిన్ను కాపాడుతాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కాపరి ఎండ వాన అని చూడకుండా కాపాడాలి. కాచే కాపరి మార్గాలు చూడు. కాచే కాపరి రాత్రి పగలు తేడా చూడు. కాపాడటం అతని బాధ్యత. ఈ లోకంలో అలాంటి కాపులను ఎక్కడ చూడగలం? 23వ కీర్తనలో ఆ విషయాలన్నీ కిందికి మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తే అవన్నీ మనం పరిశీలిస్తాం. ప్రభు అవకాశం ఇస్తే తర్వాత దినాల్లో వాటిని ధ్యానం చేద్దాం. భక్తుడు చెప్పాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ముందే చెప్పాను నేను, కాపరి చేతిలో కర్ర ఉంటుందని. ఆ కర్ర మరి కాపరి గొర్రెల మీదకి వచ్చేటువంటి గొర్రెల శత్రువులైనటువంటి క్రూర మృగాల నుంచి కాపాడబట్టడానికి ఉపయోగపడుతుంది. సేమ్ టైంలో గొర్రె అదుపు తప్పి తన ఇష్టానుసారంగా కంచెలు దాటకుండా కూడా కాపాడటానికి ఉపయోగిస్తాడు ఆ కర్రని. శత్రువులు వచ్చి వాటిని హరించకుండా అదే కర్రతో కాపాడతాడు. ఈ గొర్రె అదుపు తప్పి తన ఇష్టానుసారంగా వెళ్లకుండా, ప్రయాణం చేయకుండా కూడా అదే కర్రను అడ్డు పెడతాడు. అందువల్లనే కాపరి చేతిలో ఎప్పుడు ఆ కర్ర ఉంటుంది. కీర్తనకారుడు చెప్పాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో నేను ప్రయాణం చేసినా ఏ అపాయం నా దగ్గరికి రాదు, నేను సురక్షితంగా ఉంటానని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. కాపరిగా ఉన్నప్పుడు లాబాను తన 2 భార్యలతో చెప్తున్నాడు, మీ నాన్నకి నేను యాకోబు తన యొక్క మరి భార్యలతో చెప్తున్నాడు. యాకోబు తన యొక్క భార్యలతో చెప్తున్నాడు, మీ నాన్నకు నేను నా యావశక్తితో కొలువు చేశాను, శక్తి వంచన లేకుండా కొలువు చేశాను. యాకోబు లాబానుతో కూడా చెప్తాడు ఆ మాటలు. రాత్రి కురిసే మంచునకు నా తల క్షీణించిపోయింది, పగలు ఎండకు నా తల క్షీణించిపోయింది, నా ప్రాణం క్షీణించిపోయింది. నీ గొర్రెలు కాచే సందర్భంలో గొర్రెల మీదకి అపాయాలు ఆపదలు వస్తాయి. కాపరి ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా, జాగరూకతతో లేకపోయినా గొర్రెలకు ప్రమాదమే. ఒక క్రూర మృగాల జంతువుల యొక్క భయమే కాకుండా దొంగల భయం కూడా ఉంటుంది. యాకోబు అంటాడు, మరి పగలు దొంగిలించబడింది కానీ రాత్రి దొంగిలించబడింది కానీ నేను నీ వద్దకు తేక ఆ నష్టాన్ని నేనే పెట్టుకున్నానని. అంటే గొర్రెల కాపరికి దొంగల భయం ఉంటుంది, గొర్రెల కాపరికి మరి వన్యమృగాల భయం ఉంటుంది.
తివాచీలు ఉండవు, డబుల్ కాట్ మంచాలు ఉండవు, ప్లాస్మా టీవీలు ఉండవు. కాపరికి పొలాల్లో, గుట్టల్లో, లోయల్లో, కొండల్లో తిరుగుతాడు కాపరి. కాపరి ఉద్దేశమంతా ఒకటే, కాపరి కర్తవ్యమంతా ఒకటే, గొర్రెలను కాయడం, వాటిని సమృద్ధిగా మేపడం. ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాంటి కాపరి అంటే అయినా ప్రాణం పెట్టే అంత మంచి కాపరి. అవును, అందుకే పత్రిక భాగంలో ఆయన ఆత్మల కాపరి అని చెప్పబడింది. ఆయనే ప్రధాన కాపరి, గొప్ప కాపరి కూడా ఆయనే. మానవ జీవితంలో విశ్వాస యాత్ర కొనసాగిస్తున్న ఓ దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, నేను చాలా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు నీకు కాపరిగా ఉంటే నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ ప్రయాణాలను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆనాడు దావీదును కాపాడాడు. కునుకకుండా, నిద్రపోకుండా కాపాడాడు ఆయన. ఎవరున్నారు ఈ లోకంలో అంత మంచి కాపరి? అందుకే దావీదుకు లేమి కలగలేదు. లేమిడి విషయాలకు వస్తే రెండు రకాలుగా చూడొచ్చు. లేమి అంటే కొరత, కొదవ, లేకపోవడం. మొదట ఆహార లేమిని చూస్తాం, రెండవది ఆర్థిక లేమిని చూస్తాం. లేమి అనేది ఈ రెండిటి విషయాల్లో ఎక్కువ మనకు కనబడుతుంది. ఆహార లేమి, మరి ఆర్థిక లేమి, లేమిడి అంటారు. ఈ రెండు విషయాలు కూడా మరి దేవుని దగ్గర పరిష్కారం అవుతాయి. దేవుడు నీకు కాపరిగా ఉంటే ఆహార లేమి ఉండదు. నేను చిన్నప్పటి నుంచి చూశాను, దేవుని యందు భయభక్తులు గల నీతిమంతులైన వారు, వారి పిల్లలు, మరి ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, వారు భిక్షమెత్తుట కానీ వారు విడవబట్ట కానీ నేను చూడలేదన్నాడు. వాళ్ళని దేవుడు ఎన్నటన్నటికి కాపాడతాడని వాగ్దానం చేశాడు. మాట తప్పని మంచి కాపరాయన, ప్రాణం పెట్టే కాపరాయన, ప్రాణం పెట్టిన కాపరాయన. ప్రకటన గ్రంథంలో సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. భూలోకమంతటి మీదికి, భూలోక నివాసులందరి మీదికి రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానన్నాడు. ఒక దేశం, రెండు దేశాలు కాదు, మన ఇరుగు పొరుగు దేశాలు కాదు, ప్రపంచంలో 200 పైగా దేశాలకు విస్తరించింది కరోనా వైరస్. నువ్వు దేవుని కాపుదల్లో ఉంటే ఏ అపాయం నీ దగ్గరికి రానివ్వడు. ఉన్నాడా దేవుడు నీకు కాపరిగా? ఆయన కాపుదల్లో ఉన్నావా, ఉంటున్నావా, అప్పగించుకున్నావా? అందుకే భక్తుడు ఆ పాట పాడాడు. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను,
నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను. యెహోవా నా మంచి కాపరి, యేసయ్యా నా మంచి కాపరి. 2020 సంవత్సరాల క్రితం నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన మంచి కాపరి ప్రభువైన యేసు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసి మనల్ని కాపాడాడు, రక్షించాడు. ఆయన కాపుదల్లో ఆయన అధికారంలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ఆయనను కాపరిగా కలిగి ఉండడానికి ఇష్టపడితే, ఆయన కాపుదల్లో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ఆనాడు ఇశ్రాయేలును కాపాడినవాడు, యాకోబును కాపాడినవాడు, దావీదును కాపాడినవాడు, మన పితరులను భక్తులను కాపాడినవాడు, ఎన్నటెన్నటికీ వారు కాపాడబడతాడని ఎవరిని గురించి వాగ్దానం చేశాడో అదే వాగ్దానం నీకు నాకు కూడా వర్తిస్తుంది. దేవుడు తన కృప, తన కాపుదల మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లలను, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడండి. ప్రపంచాన్ని కాపాడండి. మీ కాపుదలకు మేము అప్పగించుకుంటున్నాం. నువ్వు మంచి కాపరివయ్యా, నువ్వు మంచి కాపరివి, ప్రాణం పెట్టిన కాపరివి నాయన అని దేవునికి అప్పగించుకుందాం. దేవుని కాపుదలకు అప్పగించుకుందాం. మనుషులు కాపాడలేరండి. రాత్రి పగలు ఉండొచ్చు, కాపుదలగా ఉంటామని. అందుకే చెప్తున్నాడు, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే, యెహోవా మనుషులను కాపాడకపోతే, దేశాలను కాపాడకపోతే దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని కాపుదలకు అప్పగించుకుందాం. కొంతవరకు ఈ కాపుదలలు, మనం కళ్ళ ముందు కనబడుతున్న ఈ కాపుదలలు కొంతవరకు కాపాడతాయేమో, కానీ అవి నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడలేవు. అధికారులు చేతులెత్తేస్తున్నారు, నియంతలు చేతులెత్తేస్తున్నారు, మా వల్ల కాదు, మేమేం చేయలేము, కాపాడలేమని. ఇటలీ, జపాన్, అమెరికా లాంటి దేశాలు సైతం చేతులు ఎత్తేస్తున్నాయి, మేమేం చేయలేము ఈ పరిస్థితుల్లో. దేవుని కాపుదలకు అప్పగించుకుందామా? భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. ఏ పరిస్థితులకు నేను భయపడను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నా. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టండి. విని విడిచిపెట్టకుండా, విని మరిచిపోకుండా మీ కాపుదలలో ఉండడానికి మీ కృప చూపండి. మీరు మాకు కాపరిగా ఉండండి. మీరు కాపాడితే మేము కాపాడబడతాం ప్రభువా. మీరు కాపాడితే మేము పోషింపబడతాం. మీ కాపుదలలో మేము పోషింపబడతాం. మా ప్రాణాలు కాపాడబడతాయి, మా ఆత్మలు కాపాడబడతాయి. దావీదుకు కాపరిగా మీరున్నారు, లేమీ కలగలేదు నాయనా. నువ్వు మంచి పోషకుడివి, నువ్వు మంచి కాపరివి. తన గిన్నె నిండే పొర్లే అనుభవాన్ని తనకిచ్చావు కదా, నిత్య ఆశీర్వాదకారకుడిగా చేశావు కదా. దావీదు ఎక్కడికి వెళ్ళినా తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చావు కదా. మీ కాపుదలకు ప్రభువా మమ్ములను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా ప్రదేశాన్ని, మా ప్రాంతాన్ని అప్పగించుకుంటున్నాం. మీ కృపారెక్కల చాటును దాచి ప్రతి అవసరత మీరే తీర్చి ఘనత పొందండి. ఎంతమంది శోధనలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో
ఈ కరోనా వైరస్ వలన ఎంతోమంది బాధితులుగా ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధికారుల కొరకు, నాయకుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృప, మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. ఈ కరోనా వైరస్లో పాటుపడుతున్నటువంటి యంత్రాంగం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచి మీ కాపుదలను అనుగ్రహించి ఘనత పొందమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.